క్షీరసాగర మథన సమయములో ఎన్నో విలువైనటువంటి వస్తువులు ఉద్భవించినాయి. అందులో కల్పవృక్షం, కామధేనువు, చింతామణి, అలాగే మరిన్ని వస్తువులు, లక్ష్మీదేవి, ఇవంతా కూడా పుట్టుకొచ్చినాయని, ఆ సముద్రం లోపల ఎక్కడో అట్టడుగున పడిపోయినటువంటి వాటిని ఒడ్డుకు చేర్చినందుకు అవన్నీ కూడా కృతజ్ఞతా సూచకంగా కల్పవృక్షం వాహనంగా ఉందా అన్నట్లుగా ఈ సేవలో అమరి ఉంది. అలాగే కామధేనువు స్వామివారి యొక్క అభిషేకానికి మరి ప్రతి శుక్రవారం కూడా క్షీరాన్ని అందిస్తూ ఉంది. చింతామణి స్వామివారి ఆభరణాలలో వివిధ రత్నాల రూపాలతో నిరంతరం ఆ ఎదలో ప్రకాశిస్తూ ఉంటుంది. కల్పవృక్షం అంటే కల్పాంతం దాకా ఉండేటువంటి వృక్షం, ఈ కలియుగ అంతం వరకు ఉండేటువంటి వృక్షం ఈ స్వామి యొక్క ఆ వాహన వృక్షం. అంటే ప్రళయం దాకా ప్రకాశించేటువంటి వృక్షం అన్నమాట. 5 వృక్షాలు ప్రసిద్ధమైనటువంటివిగా పురాణాల్లో చెప్పబడి ఉంది. అవి మందారః, పారిజాతకః, సంతానః, కల్పవృక్షస్య పుంసివా హరిచందనం పంచైతే దేవతరుః. మందారము, పారిజాతం, సంతానం, హరిచందనం, కల్పవృక్షం అన్నీ కూడా దేవవృక్షాలు. ఇవన్నీ స్వామికి అత్యంత ప్రియం కావడం విశేషం. మందారమూలే మదనాభిరామం బింబాదరా పూరిత వేణునాదం గోగోపగోపీ జనమధ్య సంస్థ కృష్ణం భజే గోకుల పూర్ణచంద్రం అనేటువంటి శ్లోకములో చెప్పినట్లుగా మందార మూలములో కృష్ణుడు నిలబడి వేణువు వాయిస్తాడు. మందార గంధ సంయుక్తం చారుహాసం చతుర్భుజం అని మందార గంధాన్ని శరీర తాపనంగా కూడా ఈ స్వామి పూసుకుంటాడు. మందారములో ఇన్ని విశిష్ట గుణగణాలు ఉండబట్టే మరి పోతన కూడా ఆ మందార మకరంద మాధుర్యాన్ని చవి చూపించటంలోని గొప్పదనాన్ని మరి వర్ణించలేకుండా ఉండలేకపోయినాడు. అలాగే పారిజాతం కూడా కోరినటువంటి కోర్కులు తీర్చేది. అందువలనే అన్నమయ్య భావింప కైవసమైన పారిజాతమా అని ఆ వృక్షాన్ని కీర్తించాడు. ఆ విధంగానే హరిచందనం స్వామికి అలంకరింపబడి తన కృతజ్ఞతను ప్రకటించుకుంటూ ఉన్నవి. హరిచందనం వృక్షాలకు ఈ తిరుమల పెట్టింది పేరు. ప్రసిద్ధంగా ఇక్కడ ఎక్కడ చూచినా కూడా ఈ హరిచందన వృక్షాలు మనకు దర్శనమిస్తాయి. కొండ కోనల్లో ఉండి లోకాలను ఏలుతున్నటువంటి ఈ మలయప్ప స్వామి 4 చేతులతో, నవ్వు రాజిల్లేటువంటి మోముతో, శంఖ చక్రాల శోభతో, మింటికి మంటికి ఏకంగా ఉన్నటువంటి రూపంతో ఆ భక్తుల యొక్క కోరికలను ఈడేరుస్తున్నటువంటి దేవదేవుడు. పలు రకాల పూజలు అందుకుంటున్నటువంటి వెంకటాచలమే స్థానంగా ప్రకాశించేటువంటి సాటిలేని మేటి అయినటువంటి స్వామి ఈ మలయప్ప స్వామి. ఇక్కడ స్వామివారిని కొలిచేటువంటి, ఆ తన్మయత్వంతో కీర్తించేటువంటి, ఆనందంతో ఆడేటువంటి, పరవశంతో మత్తెక్కేటువంటి ఆ భక్తుల యొక్క భాగ్యమే భాగ్యం. అలాగే శ్రీనివాసుని యొక్క కటాక్ష వీక్షణాలను పొందటం అనేది మన చేతిలోనే ఉంది. వైరాగ్యం పొందితే వైకుంఠ పదం సులభం అనేటువంటి ఆ సందేశాన్ని స్వామి తన వాహన సేవ ద్వారా మనందరికీ కూడా ప్రబోధిస్తూ ఉన్నాడు. ఈ 9 రోజుల్లో రోజుకు స్వామి 2 వాహనాల్లో మన ముందుకు వస్తూ ఆయన తన దర్శన భాగ్యాన్ని భక్తులకంతా కూడా అందిస్తూ ఉన్నారు. ఉత్సవే దర్శనం పుణ్యం శ్రీనివాసస్య శార్ంగిణః. ఉత్సవ దినాల్లో ఈ శ్రీనివాసుని యొక్క దర్శనం మహాపుణ్యప్రదం. స్వామివారిని దర్శించటానికి కుంటి, గ్రుడ్డి, చెవిటి, మూగ, వృద్ధ, స్త్రీ, ఇంకా ఆర్తులైనటువంటి వారు, జిజ్ఞాసులైనటువంటి వారు, అర్థార్థులైనటువంటి భక్తులు, జ్ఞానులు, వీరందరికీ కూడా తన దర్శన భాగ్యాన్ని కలిగిస్తూ స్వామి ముందుకు సాగిపోతూ ఉన్నారు ఈ వాహన సేవలో. ప్రకృతి యొక్క తత్వం వృక్షములో ఇమిడి ఉంది. కాబట్టే కల్పవృక్షాన్ని ఆశ్రయించి స్వామివారు ఒక తత్వబోధను గావిస్తున్నట్లుగా మనకు గోచరిస్తూ ఉంది. మనం కూడా తరుదేవో భవ,
వృక్షో రక్షతి రక్షితః. వృక్షాలను పుష్కలంగా పెంచితే ఈ ప్రకృతి ఒడిలో మానవుడు ప్రశాంతంగా సుఖంగా హాయిగా జీవించగలుగుతాడ్రా, లేకపోతే అది వినాశనానికి నాంది కాగలదు అనేటువంటి అంతరార్థాన్ని, పచ్చదనాన్ని, పరిశుభ్రతను, అలాగే ప్రకృతి యొక్క తత్వాన్ని ఈ వాహన సేవ ద్వారా స్వామివారు చాటుతున్నారా అన్నట్లుగా శోభాయమానంగా చక్కగా ఆ రాజమన్నారు ఆకారంలో స్వామి దర్శన భాగ్యాన్ని కలిగిస్తూ ముందుకు సాగిపోతూ ఉన్నారు. ఆ గజరాజాలన్నీ కూడా ఆ వాహన సేవలో అవి తమ వంతు భాగాన్ని పంచుకొని తమ కృతజ్ఞతను చాటుకుంటూ ఉన్నాయి. స్వామివారి ఉత్సవములో పాల్గొంటే చాలు అశ్వమేధ యాగం చేసినంత ఫలితం ఏర్పడుతుందని ఒకవైపు పురాణాలు, కావ్యాలు ఘోషిస్తూ ఉన్నాయి. అలాగే పుత్రకాముకులకు పుత్ర సంతానం, ధనకాముకులకు ధనం, ప్రతిష్టాకాముకులకు ప్రతిష్ట, జయార్తులకు జయం, శ్రీకాముకులకు శ్రీయము లభిస్తుంది. స్వామివారు కల్పవృక్ష వాహనములో, ఓ భక్తులారా, నేను మీ కోరికలను తీరుస్తాను, మీకు కల సమస్త సంశయాలను పోగొడతాను, మీరు నా యందు పరిపూర్ణమైనటువంటి భక్తిని ప్రదర్శిస్తే చాలు, నేను భక్త సులభుణ్ణి, కనుకనే ఈ కల్పవృక్ష వాహనములో వేంచేస్తూ ఉన్నాను, నిస్సంశయంగా నిర్భయంగా మీ కోర్కులను తీరుస్తాను అన్నట్లుగా భక్తుల యొక్క మనోవాంఛితాలను నెరవేర్చడానికే స్వామి ముందుకు కదిలిపోతూ ఉన్నారు. భక్తులంతా కూడా ఆ గ్యాలరీస్లో స్వామివారి దర్శనార్థం మరి వేచి చూస్తూ ఉన్నారు. స్వామివారు వారి కోర్కులను నెరవేర్చడానికి ముందుకు సాగుతూ ఉన్నారు. ఈ కల్పానికి స్వామియే కల్పవృక్ష సదృశుడని చాటుకుంటున్నట్లుగా అధిరోహించి ఉన్నారు. తిరుమాడ వీధులన్నీ కూడా సర్వాంగ సుందరంగా శోభిస్తూ ఉన్నాయి, చక్కగా అలంకరింపబడ్డాయి. ఆ వాహన సేవలో కల్పవృక్ష వాహనం మీద ఆ చిలుక ఎంత చక్కగా అందంగా అమరి ఉందో చూడండి. అలాగే రకరకాలైనటువంటి ఫలాలతో, పుష్పాలతో ఆ వృక్షం శోభించేటువంటి చక్కదనాన్ని కన్నులకు కట్టినట్లుగా రమ్యాతిరమ్యంగా మనకు ఆ ఛాయాచిత్ర గ్రాహకులు మన ముందు ఉంచుతున్నారు. రకరకాలైనటువంటి అద్భుత ఫలాలు, వాటిని ఆస్వాదించే శక్తి మనకు లేదు. కాబట్టి చూచి తరించి ఆ స్వామి యొక్క ఆ దివ్యమైనటువంటి సౌందర్యాన్ని ఆస్వాదించగలిగితే ఈ జన్మకు, మన జన్మకు ఒక ఫలితార్థం లభించినట్లే. చక్కగా అమరబడినటువంటి ఆ చంద్ర వంక, తీర్చిదిద్దబడినటువంటి ఆ నామాలు, అలంకరణ, చక్కని సర్వాంగ సుందరమైనటువంటి ప్రకాశవంతమైనటువంటి 7 వారాల నగలతో శోభించేటువంటి స్వామి, ఆ చేతిలో చక్కగా జాటి, ఒకవైపు కర్ర, ఆ కింద ఉన్నటువంటి ఆవులను, వత్సాన్ని అన్నింటినీ కూడా కాస్తూ నేను కూడా మిమ్మల్ని అందరినీ జాగ్రత్తగా ఆ విధంగా సంరక్షిస్తాను అనేటువంటి సందేశాన్ని మనకు అందిస్తూ ఉన్నారు. సాధారణంగా లోకములో ఎవరైనా కోరుకునేటివి బుద్ధి, బలము, యశస్సు, ధైర్యము, కనిపిస్తూ ఉన్నారు. ఏమిటి రాజమన్నారు శబ్దం? రాజశ్రేష్ఠుడైన సమస్తమైనటువంటి రాజులు కూడా ఈ సాయంకాలం ఆయనకు సర్వభూపాల వాహనంలో అధిరోహించినటువంటి స్వామికి అడుగులకు మడుగులెత్తుతూ ఉంటారు. ఆ విశేషం మనకు దృశ్యమానంగా చేసేందుకుగా రాజమన్నార్ అలంకారాన్ని ధరించినటువంటి మలయప్ప స్వామి ఇటు ఇరువైపులా శ్రీదేవి భూదేవులు తనలను కొలిచి ఉండగా
గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద. உங்கள் மகிழ்ச்சியை நீட்டிக்க பிளாட் 9.99% ஆஃபரை நீட்டித்துள்ளோம். பாண்டிச்சேரி ஸ்ரீ லட்சுமி ஜுவல்லரியோட 75 வருட வியாபார கொள்முதல் அனுபவத்தை உங்களுக்கு சாதகமாக்கி பிளாட் 9.99% சேதாரத்தில் நகைகளை வழங்குகிறோம். 9.99 ஆஃபரை உங்களுக்கு மீண்டும் தருவதில் உங்களை விட நாங்கள் மிகுந்த மகிழ்ச்சி அடைகிறோம். நன்றி. Flat 9.99% சேதாரம் மட்டுமே. பாண்டிச்சேரி ஸ்ரீ லட்சுமி ஜுவல்லரி. The Oxford Educational Institutions, Bangalore offers diploma, UG and PG courses in dental, engineering, nursing, pharmacy, physiotherapy, business management, commerce, computer application, hotel management, life sciences, electronics, chemistry, mathematics, statistics, fashion and apparel technology and management, journalism, 5 years LLB, and PUC in science, arts and commerce. Contact 266-59532. அது மேகாக்கும் சுவர்ணபுரி ANS ஜுவல்லரி. அது நாகோசரம். ஐயோ, எனக்கு மட்டும்தான். இது கண்டிப்பா என்றதாக்கும். சுவர்ணபுரி ANS ஜுவல்லரி. இது நம்பல்து. சுவர்ணபுரி ANS ஜுவல்லரி சேலம். இட்ஸ் மைன். சாகச பயணமா, புனித யாத்திரையா, ஹனிமூன் ட்ரிப் அல்லது எஜுகேஷனல் ட்ரிப்பா? உங்கள் விருப்பத்திற்கு ஏற்றபடி இந்தியாவில் எந்த இடத்திற்கு வேண்டுமானாலும் செல்ல சூப்பர் பேக்கேஜ்களை அளிக்கிறது இந்தியாவிலேயே பெஸ்ட் டொமஸ்டிக் டூர் ஆபரேட்டர் விருதை பெற்ற சதர்ன் டிராவல்ஸ். உங்கள் மகிழ்ச்சியை நீட்டிக்க பிளாட் 9.99% ஆஃபரை நீட்டித்துள்ளோம். பாண்டிச்சேரி ஸ்ரீ லட்சுமி ஜுவல்லரியோட 75 வருட வியாபார கொள்முதல் அனுபவத்தை உங்களுக்கு சாதகமாக்கி பிளாட் 9.99% சேதாரத்தில் நகைகளை வழங்குகிறோம். 9.99 ஆஃபரை உங்களுக்கு மீண்டும் தருவதில் உங்களை விட நாங்கள் மிகுந்த மகிழ்ச்சி அடைகிறோம். நன்றி. Flat 9.99% சேதாரம் மட்டுமே. பாண்டிச்சேரி ஸ்ரீ லட்சுமி ஜுவல்லரி. ஹாய், எப்படி இருக்கீங்க பெரியப்பா? வாப்பா ஆர்கிடெக்ட். எப்போ வந்த அமெரிக்கால இருந்து? என்ன ஏதோ வீடு கட்ட போறியா? Of course. A fabulous house. பெரியமா பாத்ஷா மாதிரி. That's my dream. இது மாதிரி சூப்பர் ஃபினிஷ். அதுக்கு இங்க கிடைக்கிற ஆர்டினரி போர்ட்லண்ட் சிமெண்ட் சரியா வராது. நாங்க அங்க யூஸ் பண்ற blended சிமெண்ட் வேணும். நம்ம ராம்கோ சூப்பர் கிரேட் இருக்கே, இது நீடிச்சு நிலைக்குப்பா, பல தலைமுறைக்கு. வேர்ல்ட் கிளாஸ். அதான்ப்பா ராம்கோ சூப்பர் கிரேட். நீ நினைக்கிற ட்ரீம் ஹவுஸ் நல்ல ஸ்ட்ராங்கா வரும்பா. ராம்கோ சூப்பர் கிரேட், நிலைத்து நிற்கும் பந்தங்களுக்கு. స్వామివారు కిరీటధారి అయి ఉన్నాడు. ఆ కిరీటం మీద మనకు సూర్యచంద్రుడు కనిపిస్తున్నారు. సూర్యచంద్ర నేత్రుడు ఆ స్వామి. కిరీటధారి అయినటువంటి ఆ స్వామి తన నేత్రాలతో ఒకవైపు గోవత్సాన్ని గోమాతను స్వీకరిస్తూ మరొకవైపు శ్రీదేవి భూదేవులను గమనిస్తూ ఆ అశేషమైనటువంటి భక్తజన సముదాయాన్ని కూడా ఆశీర్వదిస్తూ మనకు కనిపిస్తూ ఉన్నారు. స్వామి వైభవం ఏమని చెప్పగలం? ఈ సాయంకాలం శ్రీవిల్పుత్తూరు నుంచి ఆండాళ్ తల్లి పంపినటువంటి పుష్పమాల ఇక్కడికి వస్తుంది. దీనికి ఒక విశేషమైనటువంటి సంప్రదాయం ఉంది. గోదాదేవి స్వామివారికి సమర్పించబోయేటటువంటి పూలమాలను తాను స్వీకరించేదట. శ్రీవిల్పుత్తూరులో విష్ణు చిత్తుడు అనే ఒక సంప్రదాయబద్ధమైనటువంటి వైష్ణవ ఆచార్యులు ఉండేవారు. ఆయన ఎలాంటి వాడు అంటే ద్వయసద్మ పద్మవదనుడైనటువంటి వాడు. ఆయన మనస్సులో ఆ భగవంతుడు తప్ప మరొకడు లేడు. అందుకే కృష్ణరాయల వారు కృష్ణదేవరాయల వారు ఆ విలుగుత్తూరులో వెలిసినటువంటి విష్ణు చిత్తుని గురించి చెబుతూ అందుండున్ ద్వయసద్మ పద్మవదనుండు అశ్రాంత యోగందు బద్ధమదుద్విషద్విరదుడు అన్వర్ధాభిదానుండు ఉరుచ్ఛందో బృందతంతవాగ పఠన సంజాత తజ్జన్య నిష్పందద్వైత సుసంవిదాలయుడు నిష్ఠన్ విష్ణు చిత్తుండనన్. అలాంటి విష్ణు చిత్తుడికి తులసీ కారణోద్భవైనటువంటి గోదా తల్లి దొరికింది. ఆమె ఆండాళ్. ఆ ఆండాళ్లు తాను ధరించినటువంటి మాలలను ధరించి తర్వాత స్వామివారికి ఇస్తూ ఉంటే స్వామివారు దాన్నే ఒక ఆనందదాయకంగా స్వీకరించి
ఆ తరువాత తల్లిని వివాహం చేసుకుంటాడు. ఆ గోదాదేవి సమర్పించినటువంటి తిరుప్పావై ఇప్పటికీ కూడా ఆలయంలో ఆ సంక్రాంతి పర్వదిన సందర్భంగా తిరుప్పావై సందర్భాలు జరుగుతూ ఉంటాయి. మరి స్వామి వైభవాన్ని వర్ణించాలి అంటే ఆ తిరుమాడ వీధులలో ఆ ఆనంద నిలయంలో బంగారు ధ్వజస్తంభం, బంగారు వాకిళ్లు, బంగారు మకర తోరణాలు, మణిమయ ఖచ్చిత శంఖ చక్రాలు. అక్కడ చూడండి, అధికార అనధికారులందరూ కూడా ఆ మరాఠీ సంప్రదాయాన్ని